మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను నిరసిస్తూ వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు చిర్లా జగ్గిరెడ్డి ఆధ్వర్యంలో మాజీ మంత్రి పినిపే విశ్వరూప్ అమలాపురంలో సమావేశం నిర్వహించారు. అనంతపురం కోటి సంతకాల సేకరణ ప్రజా ఉద్యమం పోస్టర్ను నాయకులు ఆవిష్కరించారు. కూటమి ప్రభుత్వం పేద ప్రజలకు విద్య, వైద్యం విషయంలో నిర్లక్ష్యం వహిస్తోందని మండిపడ్డారు. కోటి సంతకాలు సేకరణ గ్రామ స్థాయి నుంచి మొదలుపెట్టి జగన్మోహన్ రెడ్డితో గవర్నర్ని కలుస్తామని తెలిపారు. ప్రైవేటీకరణ చేయడంపై నిన్న జగన్మోహన్ గారు చేసిన ఉద్యమం నిన్నటితో మొదలైంది. అది సూపర్ హిట్ అయిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే ఈ యొక్క ఉద్యమం కోటి సంతకాలతో గవర్నర్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చే విధంగా కార్యాచరణ మా నాయకుడు జగన్మోహన్ గారు ఇవ్వడం జరిగింది. దాన్ని దృష్టిలో ఉంచుకుని ఈరోజు ఉన్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కార్యాచరణని రచించుకుని తద్వారా గ్రామాల్లో రచ్చబండల దగ్గర ఈ కార్యక్రమం మొదలై ప్రజల్ని చైతన్యపరుస్తూ తద్వారా సంపద సృష్టిస్తానని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చినటువంటి సంపదని పేద ప్రజలకు ఉపయోగపడేటువంటి వైద్య కళాశాలని 10వ తారీఖు నుంచి ఇవాళ నుంచి మొదలైనటువంటి ఈ కార్యక్రమం రచ్చబండల దగ్గర ప్రతి గ్రామం దగ్గర కూడా వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ప్రజలకి తెలియజేస్తూ గ్రామానికి వచ్చి సుమారు 500 కానీ 500 సంతకాలు తక్కువ కాకుండా ఒక నియోజకవర్గానికి వచ్చి 60,000 సంతకాలు 60,000 సంతకాలు సేకరించి వాటిని మళ్ళీ ఇక్కడి నుంచి 23వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టినటువంటి